అందుకే ఇర్మియాలో ఏమంటున్నాడు చూడండి, ఇర్మియా గ్రంథం మన తగిన మాట ఎన్నిసార్లు చదువుకున్నా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. అన్నిటికన్నా ఏంటట, మా ఎదురింటోడు మోసం చేశాడు, పక్కింటోడు మోసం చేశాడు, నేను ప్రేమించినోడు మోసం చేశాడు, నన్ను ప్రేమించింది మోసం చేసిందని చెప్పకరా అయ్యా. అన్నిటికన్నా గొప్ప మోసగారు ఎవరు? నువ్వు మోసపోయావంటే అసలు నిన్ను మోసం చేసింది ఎదురింటోడు కాదు, ఎల్లే కాదు, పొల్లే కాదు, వీళ్ళందరూ కాదు. అసలు నిన్ను మోసం చేసింది ఎవరు తెలుసా? నీ హృదయమే నిన్ను మోసం చేసింది. ముందు నీకు మోసం ఎక్కడ స్టార్ట్ అయింది? నిన్ను ఎవడు నమ్మాడు? ఎదురింటోడిని. నిన్ను ఎదురింటోడిని నమ్మమని చెప్పింది ఎవరు? లోపల ఉండి చెప్పు. అది నేను పక్కింటోడిని నమ్మని చెప్పింది ఎవరు? అది ఆ గాలిదాన్ని నమ్మమని చెప్పింది ఎవరు? చెప్పండి. ఈ గాలివాడిని నమ్మమని చెప్పింది ఎవరు? అదే నీ హృదయం నిన్ను మోసం చేసింది. పర్లేదులే అంటే ముందు నువ్వు ఎక్కడ మోసపోయావు? ఆడు మోసం చేశాడు, ఈడు మోసం చేశాడని చెప్పకండి. నిన్ను మోసం చేసి అతిపెద్ద మోసకారు నీలో ఉంది, దాని పేరు హృదయం. అది మోసం చేస్తుంది. దానికి జాలి, దయ, కనికరం ఏముండదు. ఇది ఏ డాక్టర్ గారికి తెలీదు. మొన్న మధ్య మీకు చెప్పాను, మళ్ళీ మీకు జ్ఞాపకం ఉందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈసీజీ తిత్తరగా గ్రాప్ అలా వెళ్తుంటుంది, లబ్ డబ్లా. మెడికల్ సైన్స్కి దొరకంది చెప్పిన శబ్దం మాత్రం కనిపెట్టిందంట. అది ఈసీజీలో ఎవడి హృదయంలో ఏముందో తెలిస్తేనట ప్రపంచం ఎప్పుడూ అంతమైపోయినట్టు గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నాను, ఈసీజీ తీసినప్పుడు ఎవరి హృదయంలో ఏముందో చెప్తే ఏమైపోద్దండి ప్రపంచం? కాపురాలు ఉండవు. ఇంక నన్ను అడగండి, కాపురాలు ఉండవు. చెప్పండి, ఎదురుగా డాక్టర్ ఉండడు, ఎంత దరిద్రంగా ఉండేటు రీడు అని. చర్చిలు ఉండవు, సంఘాలు ఉండవు, ఉంటాయా? స్నేహాలు ఉండవు, ఉంటాయా? తెలిసిపోతారు అందరూ. ఆ బయటకు అలా గ్రాపు, మనం ఎప్పుడన్నా ఎవరితోన్నా ఫ్రెండ్షిప్ చేయాలని ముందు గ్రాప్ తీయించుకున్నాం అనుకోండి, తెలిసిపోద్ది ఆడితో చేయలేదో. కాపురం చేయాలో, వీటిని చేసుకోవాలో వద్దా, ఈమెను చేసుకోవాలో వద్దంటే గ్రాప్ తీసానంటే తెలిసిపోదా? దేవుని దయ వల్ల ఈ ప్రపంచానికి తెలియదు అని చెప్పిన లబ్డబ్ తెలిసింది తప్ప ఆ లబ్డబ్ వెనకాల ఉన్నది ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలియదేమో, ఈ ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ తెలియదేమో, కానీ ఈ హృదయాన్ని ఇచ్చిన ఆ వైద్యుడికి మాత్రం తెలుసు. ఇది చాలా రోత కలిగినది, చాలా భయంకరమైనది. ఎంత మంచి చేస్తామో దేవుని చేత ఎంత మంచిని పొందుకుంటామో అంత వ్యతిరేకంగా దేవునికి తిరుగుబాటు చేస్తాం. మనం కూడా ఎంత మంచి ఎదుటి వారికి చేస్తామో అంత మంచికి వ్యతిరేకమైన పని మనకి చెప్పండి పొడుస్తారు. అప్పుడు మనం సీరియస్గా డైలాగు, నా ఉప్పు తిని నా పప్పు తిని అంటే, నువ్వు ఉప్పు తిన్నా పప్పు తిన్నా లోపల అది ఒకటి ఉంది, అది వేరేది తింటుందిలే. నా ఉప్పు తిని నా వాసాలు లెక్కెట్టాడు, వాసాలేడు మొత్తం బిల్డింగ్లో ఉన్న ఊసర కూడా లెక్కెడతాడు. గుర్తుపెట్టుకో, అన్నీ లెక్క పెడతారు. ఎందుకంటే అది నేచర్, అది అలా ఉంది అంతే. ఆ హృదయం అలాంటిది, అది ప్రతిదీ మోసం చేస్తుంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఈ వ్యాధిని దేంతో తీయగలరు? దానికి మెడిసిన్ లేదు, దాన్ని దేంతో తీయగలరు? వ్యాక్సిన్ లేదు, దాన్ని దేంతో తీయగలరు? అసలు నువ్వు ఎక్కడికి పోయినా, ఏ ప్రాక్టీసులు చేసినా, మనం ఎన్ని ఆసనాలు వేసినా అది పోదు. నేను అలా ఉండాలి, ఇంక ఈసారి ఎలా ఉండకూడదు, ఇక 31 నేను మాటిస్తున్నాను, ఇంక 25 నుంచి చూసి ఇంక నేను ఎలా ఉంటాను. నువ్వు ఎన్ని అనుకున్నా, నిన్ను ఎంత సమర్థించుకున్నా ఆ మాట కూడా నీతో చెప్పిస్తున్నది ఎవరు తెలుసా? అదే చెప్పిస్తుంది. అంత మోసం అది. ఈసారి నువ్వు బాగుంటావు మళ్ళీ నీకు ఈ సమర్థింపులు చెప్పేది ఎవరు తెలుసా? అదే. అందుకే చెప్తున్నాను, నువ్వు అనుకుంటే ఉండలేవు, నువ్వు చేయాలనుకుంటే చేయలేవు. ఈసారి ఇంకెలా చేయకూడదని నువ్వు అనుకుంటావు, కానీ ఖచ్చితంగా అదే చేస్తావు. మళ్ళీ నీకేం చెప్తుంది? అక్కడ చిన్న బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, అది చిన్న వివరణ. నేను ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అదే చెప్తుంది. అలాంటి కథలే చెప్తుంది అది. నువ్వు ప్రతి దానికి ఒక వివరణ నేర్పిస్తుంది. అసలు ఏ సిచ్యువేషన్ అయినా సిచ్యువేషన్ అయ్యా నువ్వు అంతేక. అది ఎన్ని చెప్పినా చెప్పండి, నువ్వు ఎన్ని చెప్పినా, నేను ఎందుకు ఈ 10 దొంగతనం చేసి, నువ్వు ఎన్ని వివరణలు చెప్పినా నువ్వు 10 దొంగిలించేసావు, అది దొంగతనం అంటారు. నువ్వు ఎన్ని చెప్పినా గుర్తుపెట్టుకో. నువ్వెన్ని చేసినా, నేను ఎందుకు ఈ పాడు పని చేసి, నువ్వెన్ని చెప్పినా అది పాడు పనే. హృదయానికి ఉండే లక్షణం అది. అంటే దీన్ని ఎలా తీయడం అంటే ఎవడి వల్ల కాదు, దీన్ని ఎవడో మార్చలేడు. ఏ డాక్టర్, ఏ మెడిసిన్ ఎక్కడ మార్చలేరు. దీనికి చాలా రకరకాల విధి విధానాలు ఉన్నాయట. ఎన్నున్నాయో ఆ గ్రాఫ్ ఈసీజీలో దొరకదు, కానీ ఇక్కడ దొరికింది. ఇక్కడ గ్రాఫ్లో ఏమని చెప్తుంది చూడండి. గ్రాఫ్ ఏమని చెప్తుందో, మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలు చదువుతాం చూడండి. మనుషుల హృదయాల్లో నుంచి దురాలోచనలు,
జారత్వము, చూసారు ఆఫర్లు, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇక్కడ బాగా విన్నాడు, టెక్స్ట్ మర్చిపోకండి, సందర్భం మర్చిపోకండి. ఈ మాటలు ఎవరికి చెప్తున్నారు తెలుసా? పరిసయ్యులు శాస్త్రులు వింటుండగా చెప్తున్నాడు. ఎవరు వింటుండగా? పరిసయ్యులు శాస్త్రులు. పరిసయ్యులు శాస్త్రులు బైబిల్ ఎంత గట్టిగా చదువుతారండి? ప్రతిరోజు ఏం చదువుతారు? ధర్మశాస్త్రం చదువుతారు. ప్రతిరోజు వాళ్ళు ధర్మశాస్త్ర యజ్ఞయాగాలు జరిగిస్తారు, ముమ్మారు ప్రార్థన చేస్తారు, ముమ్మారు ఉపవాసాలు ఉంటారు. ఇన్ని పాటిస్తున్న వాళ్ళకు కూడా లోపల నుంచి ఏమొస్తున్నాయంట? ఏంటి ఇంత బైబిల్ చదివినా, ఏంటి ఇంత బైబిల్ చదివి ఇన్ని ప్రసంగాలు విన్నా, సమాజ మందిరాల్లో కూర్చొని ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం, ప్రతి వారం వాళ్ళు పాటిస్తున్న ఇన్ని నియమాలు వాళ్ళు పాటిస్తున్న లోపల నుంచి ఎంత బైబిల్ చదువుతున్నా వాళ్ళకి వస్తుందట. వాళ్ళ హృదయంలో నుంచి జారత్వము, దొంగతనం, అంటే ఈ పనులన్నీ చేస్తున్నది, టెక్స్ట్ని అప్లై చేయండి. ఈ పనులన్నీ చేస్తున్నది ఈ సందర్భంలో ఎవరండి? ఆ ఉపదేశకులే చేస్తున్నారంట. వాళ్ళే చేస్తున్నారంటే ఇవన్నీ. జారత్వం, దొంగతనము, వ్యభిచారము, లోభత్వం, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరం, చివరికి దేవుణ్ణే దూషించడం, అహంకారము, అవివేకము. చివరికి నీతో ఆ హృదయం అంట అవివేకం అంటే తింగర పనులు కూడా చేపిస్తుందట. అరే ఈ పని ఎలా చేశాడు అంటే అది తింగరని చేసేది లాస్ట్కి. ఈ తింగర పని ఇవిడు ఎలా చేసిందంటే చెప్పండి, అది చేయించింది లోపలుండి ఎవరు? చివరికి అవివేకం అంటే ఇలాంటి బుద్ధిహీనమైన పని ఎలా చేశారంటే చేస్తుంది అది. లాస్ట్కి ఎన్ని చేయించాలని చేస్తుంది, హత్యలు చేస్తుంది, వ్యభిచారాలు చేస్తుంది, అపవిత్రత, జారత్వం, దొంగతనము, దోషులు ఇవన్నీ చేసి లాస్ట్ నేను చేసేది చెప్పిన తెంగరోని చేసి నాశనం చేసి పడేస్తుంది. దీని నుంచి బయటికి రావాలంటే ఎవరి వల్ల అవ్వదు, ఎవరో చేయలేరు. మరో వచనం చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవిలారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయము క్రొవ్విందట. ఏం క్రొవ్వింది? హృదయం క్రొవ్విందట. ఎన్ని చేస్తారండి? స్వస్థతలు పొందారట. అవసరం చదవండి మళ్ళీ. కన్నులారా చూశారట, చెవిలారా విన్నారట, హృదయంతో గ్రహించారట, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారు హృదయము క్రొవ్వినదంటే ఇన్ని అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగిన వాళ్ళకి హృదయం క్రొవ్విందంటే పర్లేదు లేరా అంటారు. హృదయం ప్రతి చర్చికి వచ్చే ప్రతి ఒక్కరికి చెప్పే మాటని చెప్పనా, దేవుడు ఎంతైనా ప్రేమమయుడండి. ఎప్పుడైనా అనిపించిందా మీకు? అనిపించింది అంటే మీరు డేంజర్లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. దేవుడు పర్లేదండి కొన్ని అలాగా చెప్పండి వదిలే, అది ఆ భాష ఎవడదనుకుంటున్నావు? ఆడే లోపల ఉన్నాడు. మీ డేంజర్గా ఎవడో చెప్పండి? హృదయం. పర్లేదండి దేవుడు ఏమనుకోడండి, పర్లేదండి. నీకు పర్లేదనే ఆ వర్డ్ ఎలా వస్తుంది? ఆ లక్షణం ఎలా వస్తుంది? ఖచ్చితంగా నీతో చెప్తున్నది ఎవరు చెప్పు? వాడే చెప్తున్నారు. కానీ పరిశుద్ధాత్మని పనిచేస్తే అలా చెప్పడు. ఏమంటాడు చెప్పినా, చర్చికి వెళ్తున్నావు కదమ్మా, ఎందుకు నీకు ఇలాంటివని పరిశుద్ధాత్ముడు చెప్తాడు. చర్చికి వెళ్తున్నావు కదయ్యా, ఎందుకు నీకు ఇలాంటి పనులని పరిశుద్ధాత్మ చెప్తాడు. పరిశుద్ధాత్ముడు పని చేస్తే అలా చెప్తాడు. నువ్వు చర్చికి వెళ్తున్నావు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు, నువ్వు సేవలో పాలుపంపులు పొందుతున్నావు, నువ్వు సంఘ సహవాసంలో ఉన్నావు, దేవుని వల్ల ఎన్నో మేలులు ఈ ఏడాది అంతా పొందావు, ఇంత విరుద్ధమైన పని నీకు ఎలా చేయాలనిపిస్తుందని దేవుడు మనకి పరిశుద్ధాత్ముడు చెప్తుంటాడు. ఇలా కాకుండా పర్లేదులే అని నీకు అనిపిస్తుందంటే ఆ మాట చెప్పేది పరిశుద్ధాత్ముడు కాదు. చెప్పండి, మోసపరిచిన హృదయమే చెప్తుంది. దాని మాట విన్నవాడు చరిత్రలో బాగుపడినట్లు లేదు. ప్రవక్తలు ఎగిరిపోయారు. దాని మాట విన్నవారు నీతిమంతులు నాశనం అయిపోయారు. హృదయం మాట విన్నవారు పతనం అయిపోయారు. బలశాలులు కూడా కుప్పగూలిపోయారు. సంసోను లాంటి వారు, సొలొమోను లాంటి వారు కూడా చేతులెత్తేశారు.
దావీదు లాంటి ధర్మశాస్త్రం పాటించే, దివారాత్రులు ధర్మశాస్త్రం చదివే దావీదు లాంటి వాడు కూడా దేనికి దొరికేశాడు చెప్పండి? హృదయం వేసే వలకు దొరికేశాడు, దాని కళ్యాణానికి దొరికేశాడు. అందుకే ఈ హృదయం అది మారలేదు కనుకే రాళ్ళిచ్చు కొట్టే చట్టాలు చేసినా మారరు చెప్పండి, బలమైన చట్టాలు చేసినా మారరు, ఎన్ని కఠినమైన శిక్షలు ప్రజలు చూస్తుండగా విధిస్తున్నా మారరు. మారాల్సింది చట్టాలు కాదు, మారాల్సినది మాటలు కాదు, మారాల్సినది పనిష్మెంట్లు కాదు, మరి హృదయం మారాలి. అందుకే మరో మాట ఉంది చూడండి, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం. వారు దేవుణ్ణి ఎరుగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమైన. ఇప్పుడు వినండి, వీళ్ళకి దేవుడు అంటే తెలుసట చెప్పండి, దేవుని జ్ఞానం అంటే తెలుసట, చివరికి ఏమయ్యారట? వారి హృదయము చెప్పండి అంధకారమైంది, అవివేకమైంది. ఇప్పుడు చెప్పండి, ఇంత భక్తిని, ఇంత దేవుణ్ణి కూర్చిన వీళ్ళకి యొక్క ఉన్న వాగ్దానాలు, దర్శనాన్ని మొత్తం పాడు చేసింది ఏంటి చెప్పండి? అది దాన్ని కంట్రోల్ చేయలేదో నీకు దేవుణ్ణి కూర్చిన ఎంత జ్ఞానం ఉన్నా అది నేను ఖచ్చితంగా మింగేస్తుంది. చాలామందికి మీరు గమనించండి, చాలామంది బయట పెద్ద పెద్దోళ్ళు ఉంటారండి, బయట వాళ్ళకి చాలా థియాలజీ తెలుసు, వాళ్ళకి ఎన్నో రక్షణ సంబంధమైన డాక్టరీన్స్ తెలుసు, వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుసు. మనకి ఇన్ని తెలిసి నేను ఈ పని ఎలా చేయగలిగాడరా అంటే సేమ్ ఈ వచనమే గుర్తొస్తుందండి. ఇన్ని తెలిసిన ఈ పని ఈయన ఎలా చేయగలిగాడరా అంటే మనకు అర్థమవుతుంది, హృదయం ఆయన ఏం చేసింది చెప్పండి? పాడు చేసింది. దేవుని గురించిన జ్ఞానం అంతు దేవుడిని ఎరిగి అంటే ఆయనకి దేవుడు అంటే ఏంటో తెలుసు, సిద్ధాంతాలు అంటే ఏంటో తెలుసు, థియాలజీ అంటే ఏంటో తెలుసు, అసలు రక్షణ విషయాలు ఎన్నో విషయాలు తెలుసు. ఇన్ని తెలిసిన వాళ్ళ హృదయం మాట విన్నారు కనుక వాళ్ళకి అంధకారం అలుముకుంది, అవివేకం వచ్చింది. ఈ జ్ఞానం ఎంతున్నా వాళ్ళ హృదయాన్ని జయించలేకపోయారు కనుక ఏమయ్యారు చెప్పండి? పాడైపోయారు. మీరు కూడా అనుకోవచ్చు, మేము చర్చికి వెళ్తున్నాం, జేమ్స్ అనే చర్చికి, మాకెట్లే అంటే జేమ్స్ అని ఎరగదీసేది ఏముంటుంది గుర్తుపెట్టుకోండి. ముందు మీరు మారాలి, మీరంటే మీ హృదయం మారాలి. మీ హృదయంలో ఉన్న ప్రతిదీ మారకపోతే ఇక్కడ పరిశుద్ధాత్మ సిరీస్ 15 చెప్పినా, 16 చెప్పినా, ఏడాది చెప్పినా, 150 చెప్పినా, 2 సంవత్సరాలు చెప్పినా, 3 సంవత్సరాలు చెప్పినా జస్ట్ మీరు మ్యాటర్ గ్యాదర్ చేసుకుంటారు తప్ప చెప్పండి, జస్ట్ సబ్జెక్ట్ తెలుసుకుని వెళ్ళిపోతారు తప్ప హృదయం మారకపోతే ఈ సబ్జెక్ట్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. చాలామంది వచ్చి అడుగుతారు, మా ఆత్మీయ స్థితి బాగుండాలని ప్రార్థన చేయండి అంటే, నన్ను అడిగితే అలా కాదు మీరు అడగాల్సింది, నా ఆత్మీయ స్థితి బాగుండాలని ప్రార్థన అలా అడగకూడదు, బాస్ అది కాదు. ఏమని చెప్పినా మా హృదయం మారాలని చెప్పండి, ప్రార్థన చేయండి. మా హృదయంలో నూతన హృదయం రావాలని ప్రార్థన చేయండి. ఇది అడగాలి, మనం అది అడగం చెప్పండి. మా పాత హృదయం అలాగే ఉంచండి చెప్పండి. మేము మాత్రం ఆత్మీయంగా ఎదిగిపోవాలంటే మేము బయట ఎన్ని ఉపవాస కూడికలు పెట్టి ప్రార్థన చేసినా ఇది మారకపోతే చెప్పండి ఆ ప్రార్థనకి జవాబు ఎప్పటికీ రాదు. మరో వచనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది, ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడదు. ఏదట? శరీర సంబంధమైన మనస్సు. ఈ శరీర సంబంధమైన మనసు ఇచ్చేది ఎవరండి? హృదయం. ఈ హృదయం ఏమాత్రం, ఈ శరీరం ఏమాత్రం దేవుని ధర్మశాస్త్రాన్ని లోబడదు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలుకి ఇన్ని మంచి పనులు చేసిన ఎందుకు లోబడలేకపోయారు? వాళ్ళ మనస్సు శరీరానుసారమైన మనస్సు. వారు ధర్మశాస్త్రాన్ని ఎందుకు నెరవేర్చలేకపోయారు? వారు హృదయం మాట విన్నారు దేవుని మాట కన్నా. అందుకే ఏమాత్రం లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేం.
ఇప్పుడు ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. శరీరానుసారమైన మనసు ఎప్పటికీ దేవుడిని సంతోషపరచలేదు. మనం ఎన్నో భౌతికమైన దేవుని కార్యాలు ఎన్ని జరిగించినా మనం దేవుణ్ణి, మన మనసు శరీరానుసారమైనది అయితే ఎప్పటికీ దేవుణ్ణి సంతోషపరచలేము. మన దేవుణ్ణి సంతోషపరచగలం అనుకుంటాం, కానీ దేవుడి ఆత్మ లేని హృదయాలు బయట ఎన్ని కార్యాలు చేసినా ఆత్మ నడిపింపు లేని కార్యాలన్నీ శరీర కార్యాలు అవుతావే తప్ప ఆత్మ కార్యాలు ఎంత మాత్రము అవ్వవు.